ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇక అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటరో చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంటరా. నా వయసావిని నువ్వు ప్రేమించటమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా. నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అట్లాగే ఏమనే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మా, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తానండి. అమ్మా, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూసావు. అది తెలుసుకోలేనంత ఎదవను కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజు అయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే.
గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా. నిన్ను ఈ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు వచ్చారండి పెద్దగారు. రండి చూడండి, ఈ గోడలు చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి. ముఖ్యంగా ఈడనండి, మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించాడంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలని చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి, అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేనమ్మా. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐ సీ. అలాగా. కానిస్టేబుల్స్ ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలిచ్చైనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు. మనం వెంటనే పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. ఏ రైతు పట్నం వెళ్తానికి లేదు.
జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చి రేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలు కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తన ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మనసుల వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్య. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరవు. రాయ్ ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి. ముద్రస్తావు నా కొడక, నా కడుపులో చెరబుట్టే కదట్రా. ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండేది. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతారా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవన్నే మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఎరగరా ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది ఇరవయా. దమ్ములుంటే మగాడు అనేవాడు ముందుకు రండిరా. ఈ వేరే స్థాయిలో చూపిస్తాను. వినిపించుకోండి బాబు. తలకాయలు ఎగిరిపోతాయి.
అమ్మను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి ఏం చూస్తాను తాతయ్య మరి నువ్వు ఎక్కడే తాతయ్య పెద్దరాజు ఎగిరిపోతుంది ఎక్కడెక్కడ వస్తున్నారు రేయ్ నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య బుద్ధిరాజు బతికే ఉన్నాడా అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుద్ధిరాజు నీ అల్లుడా అవును వీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు ఆ. ఈ పంతులు గారి కూతుర్ని ఆహా. ఇది చెప్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని అందరినీ మన రైలు ఎవరేం మాట్లాడతారో నాకు అర్థం చేస్తాక అయితే త్వరగా వెళ్దారండి అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం ఈ కథ భరేస్తాంలే పదండి అంతా బాగానే ఉంది కానీ అత్తయ్య నాకు అంతు పట్టని విషయం ఒకటే, ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు అంతా ఉత్తుదే మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం. ఏం కావాలి? మంచి నూనె ఉందా? కందిపప్పు మినపప్పు శనగపప్పు పొట్టు మినపప్పు సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా నెయ్యి వంటంలో కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడితో అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరే ఆవిడ? ఉంటే సముడు. ఇదిగో ఈ ఆటకి నీ ఇస్త్రీ అవుతా అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పౌడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలేయాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చోగనే పా. ఏదోలే. లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చేయ్. అక్కడ అమ్మగారి బట్టలు మాడతాడతా కుకోమక. నేనేం చేయనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మొట్టెట్టేసేయి అంటది. నువ్వు మాడతాడతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే 4 సభ్యులను నొక్కెత్తపోడా. ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనం ఏమో, అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. అదిలే. ఏం చేస్తున్నా? బిల్ల సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్ల మీద ఎందుకు వేసాం అంటదో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు. నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు. సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. నువ్వు ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నెక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. కేరా నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వున చెప్పవే, లేకపోతే నా కొంప కొల్లేరైపోయినా ఉంది. అట్టగా దేవుడా.
వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. ఇదిగో, గుడ్డలు బాగా ఉతుకు. నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు. గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంతా జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే అనుకుంటావు, ఇలా అనుకుని ఎప్పుడో నా గుంపలు అటుక్కుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మ మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఉతికితే మా నాన్న జరి పంచలో ఆ ఈరిగడమే ఇస్త్రీ చేసేది. చేస్తే చేస్తే ఇంకేమో తెప్పించమో. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే అయితేంటి, ఆ తర్వాత జనక్ పాయలు బాధే. అప్పుడే నా పోనానికి ఈరిగడు పుట్టాడు. ఈరుగాడు పుట్టడానికి జనక్ పాయల్ బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా. అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే. 2 చీరలు, 2 ఇదిగో మంచినీళ్ళు. అయ్యో, ఏమిటి తాయిత కట్టావు? అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది? ఓసిని అమ్మగారు కాలా, ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో, నువ్వు అక్కడున్నావా? నువ్వు ఈరయ్యవా? నువ్వు అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఈరయ్యది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్కా వేసుకుని వస్తే మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా? నిన్ను ఎలా? ఏయ్, నువ్వు లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం. అయితే ఇచ్చేయండి 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకే అవమానం. ఇవ్వరా? ఇవ్వను. సరే. షౌకర్ తలుపుది. ఒరే, నేను బయటకు వస్తే గొల్లైపోతావు. తలుపుదియా? తలుపు తీయమంటుంటే ఒరే కక్కుర్తి వెదవా, తలుపు తీరా. ఎట్రా, ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా అని నన్ను బెదిరిస్తావా? రేయ్, నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు అనుకున్నావు. తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. ఒరేయ్, నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే, నిన్ను నీ అమ్మ. అబ్బో 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 అమ్మో. ఒరే ఇరిగా, నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అట్టగానండి. అయ్యగారు, అయ్యగారు, పందిరా కొడక, డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? నా లాఠీ ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట పగిలిద్దా? నా లాఠీ ఇరిగిద్దా? నీ గల్లా పెట్ట. అమ్మా, అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యం బట్టలు ఉతికేవాడు. అయితే ఇక చంద్రయ్య తల్లి సాగురేవు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఎత్తురంటే ప్రాణం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్కవ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి. అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. అందుకే మేమిద్దరం షాపు నుంచి తీసిన తాత పంచల్లా ఉంటాం. అట్టండి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా
ఏటి నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది, అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే. ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా చూసుకోండి. పర్వాలేదు లేవయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. La 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 la. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం, ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు, పైగా ఏమి ఎరగనట్టు ఈ నిర్పిస్తావా? అయ్యి బాబు, నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగుకుని అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. చెప్తారంటే తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమండ కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షౌకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాదో చేయగలిగేటు ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు. అవునండి, నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, అంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించాక అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది స్పీ? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు, పంపలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు, నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు, నావాడే. కాదు కాదు, నావాడు. కాదు, నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే సావుకారుని. కాదు, అబద్ధం చెప్తున్నాడు. నాకు దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను సాక్షి నీ మొగుండే. నేను నమ్మను. అయ్యి బాబు, అయితే మన మొదటి రోజు ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా. క్షమించడమ్మా. అయ్యో, నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదడంతో ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నా? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మంగారు,
మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటని వనిదే? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అన్నదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోతుంది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాగకన్యా, ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా. రైట్, వెళ్ళాకరనుకో. వీడు మా అబ్బాయి బుల్ రాజు, చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం బుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా, ఏంటిది? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ. బుద్ధి బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో, ఈ నోటు చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోటు తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతున్నాయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోటు తిరగరాయి. నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకని అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే, ఆ తప్పుడు కొద్దు ఇలా తమంద వార్త వస్తుంది. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు, నా బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తానంతే. ఓహో, అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ, ఉఠో. నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో.
అచ్చా అచ్చా ఇప్పుడు బయటో బయటోనా అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ जा तू जाओ जा तू रे बजाता मावा सर्पसुंदर